మా భవిష్యత్తును ఎన్నుకోవడం వాతావరణ చర్య కోసం విద్య పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. చెత్త పన్ను రద్దు బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. హోజాగిరి జానపద నృత్యం ఏ తెగకు సంబంధించింది? రియాంగ్ లేదా దీన్నే మనం బ్రూ అంటాం. వార్తల్లో కనిపించిన మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా. నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్లు మరియు ఆవిష్కరణల ద్వారా ఎనుగుబడిన యువతను ఉద్ధరించడానికి ఏ పోర్టల్ ప్రారంభించబడింది? విజన్ పోర్టల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 వేలంలో చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడు ఎవరు మరియు అతనిని ఏ జట్టు కొనుగోలు చేసింది? రిషబ్ పంత్ మరియు లక్నో సూపర్ జెయింట్ కొనుగోలు చేసింది. లింగ ఆధారిత హింసను తొలగించడానికి భారతదేశంలో ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? అబ్ కోయి బహనా నహీ. ఇటీవల ఏ పారామిలిటరీ దళం తొలిసారిగా మహిళా బెటాలియన్కు ఆమోదం పొందింది? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. వార్తల్లో కనిపించిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? కర్ణాటక. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏ దేశ ప్రధానికి అరెస్టు వారెంట్లు జారీ చేసింది? ఇజ్రాయెల్. ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ మహిళా క్రీడాకారిణి గెలుచుకుంది? రితికా హుడా. అండర్స్ ఆంటోనెన్సన్ ఏ టైటిల్ గెలుచుకున్న మొదటి డెన్మార్క్ ఆటగాడు? చైనా మాస్టర్స్ టైటిల్. అరుణాచల్ రంగ మహోత్సవ్ 2024కి ఫెస్టివల్ అంబాసిడర్గా ఏ వ్యక్తిని నియమించారు? పంకజ్ త్రిపాఠి. వార్తల్లో ఇటీవల కనిపించిన డాంగ్ ఫెంగ్ 100 ఏ దేశానికి చెందిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి? చైనా.